లవ్ లో పడ్డావా పెళ్ళయిందా? నీది లవ్ మ్యారేజ్ కదా, అసలు లవ్ ఎలా స్టార్ట్ అయింది, దాన్ని పెళ్లి వరకు ఎలా తీసుకెళ్లారు? లవ్ కూడా కొన్ని పరిస్థితులు బట్టి చేయాల్సి వచ్చింది. ఎందుకది? వన్స్ నేను లవ్ ఫెయిలియర్ అనమాట. ఆ టైం నుంచి లవ్ అనే పదం చాలా దూరం ఉన్నాం. పెళ్లి గురించి తర్వాత చెప్ది కానీ బ్రేకప్ ఎందుకయింది నీకు? సాయంత్రం ఫోన్ చేయక సరదా మాట్లాడుకుంటా. పొద్దులే పెళ్ళి అయింది, ఆ బ్రేకప్ కోసం ఎందుకు? ఇప్పుడు పాయింట్కి వచ్చా. నీ బాధ నాకు అర్థమైపోయిందిగా. మేము 4 మెంబర్స్ అనమాట. అన్నయ్య, అక్క, నేను, చెల్లి, మొత్తం 4 మెంబర్స్ అనమాట. అక్క కూడా వాళ్ళ ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయి 2 పిల్లలు అనమాట. నాన్నకి అప్పటికి 1.5 year బెడ్ మీద ఉన్నారు, హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల. సో నాన్న నా దగ్గర ఒక రోజు అంటే అప్పటికి నాకు ఫేమ్ వచ్చింది, మంచిగానే ఆర్థికంగా సెటిల్ అయ్యాము, అంతా బాగుంది. సో దగ్గరికి పిలిచి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, నువ్వు కూడా చేసేసుకో, ఇంకెన్నాళ్ళు ఉంటాను ఏం తెలియదు అన్నట్లుగా నాన్న చెప్పాడు. ఆ విషయం అమ్మ కూడా విన్నది. అప్పటి నుంచి అమ్మ నన్ను కంగారు పెట్టింది అనమాట. అక్కడ సంబంధం ఉంది, ఇక్కడ సంబంధం ఉంది, ఇది ఉంది అని. సో మన ఫీల్డ్ ఇది కొంచెం గర్ల్స్కి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి కాబట్టి. సో ఎవరు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఎదురెదు కూర్చొని పెట్టి ఓకే చేసిన తర్వాత ఇబ్బంది పడేదానికంటే ఎవరైనా ముందుగా ఒక అమ్మాయిని పరిచయం చేసుకొని, సో మన విషయాలన్నీ కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్ని కూడా తనతో ఎక్స్ప్లెయిన్ చేసుకొని అవన్నీ యాక్సెప్ట్ చేస్తే మ్యారేజ్ చేసుకుందని ఒక ఆలోచనతో ఒక రోజు తను ఫోటో దిగడానికి వచ్చింది అనమాట. విజయనగర్ సిటీలో ఫోటో దిగా అలాగే ఒక ఫ్రెండ్లీగా ఒక 6 months ట్రావెల్ అయ్యాం. మీరు ఇచ్చారా నెంబర్? ఫస్ట్ ఆవిడిచ్చారా? ఇన్స్టాలో పెట్టిన తర్వాత ఒక సెల్ఫీతో ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వెళ్ళిపోయావా నువ్వు? తను పెట్టింది అనమాట. పెట్టి అలాగ మాట్లాడాము అనమాట. జస్ట్ అంటే లోకల్, మాది పక్క ఊరు అనమాట. పక్క ఊరు కాబట్టి మాట్లాడగలిగా. ఇప్పుడు వేరే దూర ప్రాంతం అయితే మ్యాక్సిమం కొంచెం కష్టంగా అయ్యేది. పక్క ఊరే కాబట్టి అందరం ఒకటే కదా అనుకుని మాట్లాడాం. సో ఒక 6 months పరిచయం అయింది అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఇంటి దగ్గర మ్యారేజ్ చేసుకొని చెప్పారు. సో ఈ పిల్లకి ఉన్న విషయం అని కూడా చెప్పారు. సో నాకు ఈ భూమికి పరిచయం చేసిన నా తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంట్, సో తల్లిదండ్రులు విడిచిపెట్టి నన్ను నమ్ముకుని వచ్చిన భార్య ఎంత ఇంపార్టెంట్, సో ఇదే ప్రపంచం అనుకొని నేను బ్రతుకుతున్న నా కళ్ళమ్మ తల్లి కూడా నాకు అంత ఇంపార్టెంట్. సో నా జీవితంలో ఈ 3 ఉండాలి, ఏదొద్దన్నా సరే నేను ఉండను. సో కళాకారుడు అనేటప్పుడు కొన్ని సాంగ్స్ చేయాలి, లేకపోతే కొన్ని సీన్స్ చేయాలి. సో అలా చేయకు ఇలా చేయకు అని అంటే మాత్రం నాకు అవసరం లేదు, మ్యారేజ్ కూడా అవసరం లేదు, అవసరం పెళ్లి లేకుండా ఉండిపోతానని చెప్పాను. అమ్మాయికి చెప్పాను. అమ్మాయికి అప్పటికి జస్ట్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాను తప్ప కానీ మ్యారేజ్ అప్పటికి అవ్వలేదు. మ్యారేజ్ ముందే చెప్పా ఇవన్నీ కూడా. అవన్నీతో కూడా తను యాక్సెప్ట్ చేసింది అనమాట. అలాంటప్పుడు వాళ్ళ ఇంట్లోని సో లవ్ మ్యారేజ్ అంటే ఆడపిల్ల తండ్రి ఒప్పుకోరు ఎవరు కూడా, ఎందుకని. సో అది మేము అరేంజ్డ్ మ్యారేజ్ కింద క్రియేట్ చేసాం. దీన్ని కాస్త దాన్ని తిప్పావు. అంటే మాకు పరిచయం లేనట్లుగా. సో తను ఎక్కడి నుంచి వచ్చినా నేను వెళ్ళి జస్ట్ క్యాజువల్ కలిసి వెళ్ళిపోయేటోనే కానీ లవ్ అనే పేరు ఉండేది కాదు. ఒక మధ్యవర్తిని, మ్యూచువల్ ఫ్రెండ్ లైక్ వాళ్ళకి మాకు ఉన్న ఒక అన్నయ్యని పోతయ్య వలస అన్నయ్యని పంపించాను అనమాట. పంపించినప్పుడు ఇలా రమణ తెలుసు కదా సింగర్, ఇలా మీ చిన్న పాపని ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు సంథింగ్ చెప్పి, వాళ్ళేంటి ఈ ఫీల్డ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు, సో ఇప్పుడు ఎందుకు మ్యారేజ్, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, మనం ఏం చేస్తాం అలాంటి వాళ్ళకి ఎందుకంటే కొంచెం డిస్కరేజ్ చేశారన్నమాట. సో నేను వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యా. అప్పటికి ఇంటి దగ్గర ఫోర్స్ ఎక్కువ అయిపోతుంది. మా పెద్ద మామయ్య గారు అనమాట, అంటే లైక్ మా మామయ్య వాళ్ళ అన్నయ్య అనమాట, బోరాట్ చిన్నారావు గారు. ఆయనకి నేనంటే గొప్ప అభిమానం. వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరూ నమ్మలే, ఆయన ఒక్కడే నన్ను నమ్మాడు. ఫోన్ చేయగానే నీకు ఎందుకు, ఇద్దరు ఇష్టపడ్డారు కదా, నేను చేస్తాలే పెళ్ళి అనేసి చాలా గర్వంగా మంచి భరోసాని ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు అందరి లైఫ్ లో ఉండాలి. అంతా ఓకే అయిపోయింది. ఒక వారం రోజులు టైంలో మళ్ళీ రిజెక్ట్ చేశారు. మా మిస్సెస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ కొడుక్కి ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి మా కొడుక్కి ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు సంథింగ్ అలా గొడవ పెట్టడం అలాగేదో అయ్యిందనమాట. మళ్ళీ నాకు మెంటల్ వచ్చేస్తుంది, ఏం చేయలేము అర్థం కావట్లేదు. ఇంటి దగ్గర ఫోర్స్ అప్పటికి ఒక డీప్ లెవెల్కి వెళ్ళిపోయాం. ఒక అండర్స్టాండింగ్ ఇద్దరికి వచ్చేసింది అనమాట. ఏం చేయలేము అర్థం కాక మళ్ళీ ఆ పెద్ద మామయ్య గారిని మళ్ళీ అడిగి అది ఇది అని చెప్పి, సో మళ్ళీ కట్నాల దగ్గర ఇవి కొన్ని విషయాలు ఉన్నాయి అనమాట. సో అలాంటప్పుడు కట్నాలు లేకపోయినా పర్లేదు, కట్టుబట్టలతో పంపించండి ఏం కాదు, ఇదే చెప్పా, కట్టుబట్టలతో పంపించండి. తీసుకోలేదు, కట్నం అయితే తీసుకోలేదు. వాళ్ళు పిల్ల కోసం ఒక 25 సెంట్లు ఏదో అది ఇస్తానని చెప్పారనమాట. అంతే. మొత్తానికైతే మన లవ్ అయితే సెట్ అయింది, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ లవ్ లో ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు ఇప్పుడున్న జనరేషన్ కి? ఇక్కడ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కొన్ని ఫెయిల్యూర్స్ సక్సెస్ కూడా తోదేస్తాయి. లవ్ ఫెయిల్యూర్ అయితే సక్సెస్ కి ఒక రూట్ అంట. రూట్ నిజంగా రూటే. ఒక అమ్మాయి నా దగ్గర ఏదైతే లేదని వదిలేసిందో, నా దగ్గర
దగ్గర జాబ్ లేదని, లేకపోతే సంథింగ్ కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ చేసింది. సో ఏం చేయలేము అర్థం కాని సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి ఏదైతే లేదన్నది అవన్నీ కూడా నేను సాధించడానికి ఆలోచనతో 2018లో ఫెయిల్ అయినా 2024 అక్టోబర్ వరకు నేను కన్నెత్తి ఇంకొక అమ్మాయిని చూడాలి. అంటే ఇంకా అంత ఇంకా నేను గట్టిగా ఫిక్స్ అయినా. ఆ రోజు ఒకవేళ అమ్మాయి ఆ రోజు యాక్సెప్ట్ చేసి ఉంటే అప్పుడే పెళ్లి చేసుకుని ఇంకా అలాగేదో రేల అంటే ఆ కసి ఉండదు కదా, ఉండదు. సో ఆ రోజు అమ్మాయి రిజెక్ట్ చేసింది కాబట్టి లైక్ నా సక్సెస్కి వన్ ఆఫ్ ది రీజన్ కూడా చెప్పొచ్చు ఆ అమ్మాయి. సో అంటే ఇలాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? ఇట్లా కాదు, ఫ్యూచర్ ఇంకా ఉంది అని చెప్తున్నారు. మరి అంతే కదా. ఇప్పుడు తను ఏదో ఇప్పుడు రిజెక్ట్ చేసిందని ఏదో ఒక బీరు పట్టుకొని అదే లోకం అనుకొని జుత్తులో పెంచేసి అది కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్. కొంతమందికి అలా అలా చేసి ఆ ఫీల్డ్ నుంచి బయటకు రావాలని కొంతమంది అనుకుంటారు. సో అలా కూడా నేను కూడా కొంత చేసా. లైక్ డ్రింకింగ్ విషయంలో కూడా తాగేసి ఇంటికి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. అమ్మ ఆ రోజు ఏడిచింది అనమాట. ఆ రోజు ఫిక్స్ అయ్యాను అనమాట, అమ్మాయి కోసం చావాలా అమ్మ కోసం బ్రతకాలా అని. సో నేను సెకండ్ తెంచుకున్నాను. అందుకే ఈరోజు అమ్మ హ్యాపీ అమ్మ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఆ డ్రింకింగ్ హ్యాబిట్ కూడా వదిలేస్తాను. ఇంకా అదే లాస్ట్.